విషాదం, తీవ్ర విషాదం, ఊహించని పెను ప్రమాదం. గుజరాత్ వడోదర జిల్లాలో వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. అసలు ఈ వంతెన ఎప్పుడు నిర్మించారు? ఎంత లైఫ్ ఉంది? కూలిపోవడానికి కారణాలేంటి? గుజరాత్ వడోదర బ్రిడ్జి కూలిన ఘటనపై అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇది ప్రమాదం కాదు, అధికారులు చేసిన హత్య అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ వడోదర జిల్లాలను కలిపే వారధి గంభీర వంతెన. ఇప్పుడు ఈ వంతెనలో ఒక స్పాన్ కూలిపోయింది. కూలిన సమయంలో వంతెనపై 4 వాహనాలు, 2 ట్రక్కులు, 2 వ్యాన్లు ఉన్నాయి. అవన్నీ నదిలో పడిపోయాయి. 2 వాహనాలు పైన చిక్కుకుపోయాయి. బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అదే సమయంలో వంతెనపై భారీ వాహనాలు, ఆటోలు ప్రయాణిస్తున్నాయి. బ్రిడ్జిలోనే ఒక స్పాన్ ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో 2 భారీ ట్రక్కులు, 2 వాహనాలు, ఒక ఆటో రిక్షా నదిలో పడిపోయాయి. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. వంతెన కూలిన ఘటనలో షాకింగ్ విషయం ఏంటంటే, వంతెన ఏ క్షణంలోనైనా కూలిపోతుందని అధికారులకు ముందే తెలుసంటున్నారు స్థానిక సర్పంచ్. వంతెన నాణ్యతపై అనేక మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరగలేదని, తాము అరుస్తున్నా ఎవరు తమను కాపాడేందుకు రాలేదని వాపోయారు బాధితులు. બધા કિનારે જોતા હતા તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો, તો કોઈ આવ્યું નહીં. 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી તો કોઈ આવ્યું નહીં. 1 કલાક પછી આયા બધા. గంభీర వంతెనకు 1981లో శంకుస్థాపన జరిగింది. మహీసాగర్ నదిపై 4 ఏళ్ల పాటు నిర్మాణం జరిగింది. 1985లో బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వడోదర, ఆనంద్ జిల్లాలను కలిపే ముఖ్యమైన రహదారి. అంటే వంతెన వయసు కేవలం 40 సంవత్సరాలే. మొత్తం 900 మీటర్ల పొడవు, 3 స్పాన్లు ఉన్న వంతెనేది. 100 ఏళ్ల లైఫ్ తో నిర్మించిన బ్రిడ్జి. అయితే 2024లో వంతెనపై గుంతలు ఏర్పడడంతో మరమ్మతులు చేయించారు. 2017లోనే వంతెనపై భారీ వాహనాలు నిషేధించాలని విపక్షాలు భారీ నిరసన కూడా చేపట్టాయి. ఇప్పుడు బ్రిడ్జి కూలడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం కూడా చనిపోయిన వారికి 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.